ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షక శ్రోతలకు నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరు అమరావతి సాహితీ మిత్రులు, ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ సంయుక్తంగా నిర్వహించినటువంటి కవితల పోటీల ప్రసారంలో ఇప్పుడు రెండవ భాగాన్ని మేము ముందుంచుతున్నాం. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు కవితలు చదివి వినిపిస్తున్నారు. నమస్కారం అండి. వక్కలగడ్డ వెంకటేశ్వరరావు గారు గుంటూరు నుంచి కొన్ని మినీ కవితలు పంపించారు, అవి విందాం. మొదటిది వారే వీరు. అవినీతి మరకలేని నాయకునికి సన్మానం. పేపర్లో ఫోటో చూస్తున్న, టీవీల్లో ఫ్లాష్ న్యూస్లో ఉదయం ఓపెనింగ్ సమయంలో కూలిన బ్రిడ్జ్ కాంట్రాక్టర్. అక్కడ ఈ ఫోటోనే చూశా. రెండవది తెల్ల కార్డు. గూట్లో తెల్ల కార్డు ఉంది, వెళ్ళి రేషన్ షాపులో బియ్యం తీసుకురా. అందుకోసమే మమ్మీ కారు తాళాలు వెతుకుతున్నా. 3 అవినీతి కంపు. ఏమిటి ఈ వీధంతా అవినీతి కంపు కొడుతుంది? అది న్యాయమూర్తుల కాలనీ. 4వది ఉత్తమ టీచర్. ఆ అధికారిని అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వెళుతూ కట్టిన కాస్ట్లీ పట్టుచీర. ఉత్తమ టీచర్గా ఎంపిక చేసినందుకు జ్ఞానేశ్వరి పెట్టిన చీర. 5 ఖరీదైన జాబు. మీ అబ్బాయికి 50 లక్షలతో జాబు కొన్నావట, ఏ డిపార్ట్మెంట్లో? అవినీతి నిరోధక శాఖలో. వక్కలగడ్డ వెంకటేశ్వరరావు గారు మంచి వ్యంగ్యం పండించినటువంటి మినీ కవితలు రాసి పంపించారు. ఒకటి ఉదాహరణ, గూట్లో తెల్ల కార్డు ఉంది, బియ్యం తీసుకురా అని ఎవరో వాళ్ళ అమ్మ చెప్పుంటారు. అప్పుడు సమాధానం ఏంటంటే, అందుకోసమే మమ్మీ కారు తాళాలు వెతుకుతున్నా. అది అంటే కారు ఉండిన వాళ్ళకి తెల్ల కార్డే వాళ్ళు దాచుకున్నారు. ఈ వ్యవస్థలో ఈ తెల్ల కార్డు దుర్వినియోగం అవుతుంది బాగా అని చెప్పి అవినీతిని ఎండగడుతున్నారు వక్కలగడ్డ వారు. తర్వాత డాక్టర్ రమణ యశస్వి గారు ఓటర్ మేనిఫెస్టో. నేను సరే ఇక్కడ కదా. ఆవలింతంత సాధారణమై లంచం నోరు తెరిచింది. అవినీతి అదొక ఆచారమై తిష్ట వేసి కూర్చుంది. నిబంధనలకు నీళ్ళొదులుతూ తడివేస్తే పెరుగుతోంది. వద్దన్నా ఇస్తానంటూ తెగ వెంట పడుతుంది. రేగుతున్న రాజకీయ రాచపుండు సలుపుతోంది. క్యాన్సర్ కన్నా ఆన్సర్ లేని జబ్బుగా ఎదుగుతోంది. ఎన్నికల విషవృక్షం వేరులలో డబ్బు పురుగు చేరింది. అన్ని చోట్ల నీరు లేకపోయినా పెరిగేటి చెట్టు అది. మొట్టమొదట అవినీతి పరుడు ఓటర్ అవ్వకూడదు. గొంగట్లో కూడు తింటూ బొత్సు అని అరవకూడదు. ఆన్లైన్ పద్ధతిలో అవినీతి అంతమని ఘోషించారు. అన్ని ఫైళ్ళు ఆలస్యం అమృతమని భీష్మించారు. ప్రజాస్వామ్య ప్రతి కణము ధనదాహపు చలమే. బ్యాలెట్ పెట్టెల్లో ప్రతి ఓటు నోటు రూపమే. డబ్బుకైతే కులం లేదు, మతం లేదు, వావి వరుస లేదు. డబ్బు జబ్బుకైతే మందు లేదు, మాకు లేదు. నోటు ఒక్కటే మనసు నిండా నింపకుండా పిల్లలను పెంచాలి. ఓటు హక్కు వయస్సు కల్లా నైతికత నరాన నింపాలి. అచ్చంగా ఇళ్ళన్నీ నీతి వెలుగులతో కళకళలాడాలి. స్వేచ్ఛ ఎక్కువై నీతిమాలిన జనాన్ని కట్టడి చేయాలి. చట్టాలని చుట్టాలుగా చేసుకోవటం కట్టి పెట్టాలి. చట్టపట్టాలేసుకున్న నేతలు నేరగాళ్ల పని పట్టాలి. మొదలు పెట్టండి ప్రశ్నించటం. లంచం అడిగితే మొదట ప్రచురించండి అవినీతిపై ఓటర్ మేనిఫెస్టో. ఇటీవల డాక్టర్ రమణ యశస్వి గారిని వింటుంటే నాకు నందమూరి తారక రామారావు గారు మన ముఖ్యమంత్రిగా చేశారు, వారు గుర్తుకొస్తారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు జనం చెప్పుకునేవాళ్ళు, రామారావు గారు సినిమాల్లో లాగా మారు వేషాల్లో వచ్చి ఎక్కడ ఏ కార్యాలయాల్లో ఏ అవినీతి ఉందో వస్తారని చెప్పి భయపడేవాళ్ళు అనమాట. అలాగే రమణ యశస్వి గారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అధికారి.
ఆయన మారువేషాలు వేసుకొని ఆయన ఆసుపత్రిలోనే ఎక్కడెక్కడ అవినీతి ఉందో రాత్రిపూట పగటిపూట ఎప్పుడు పడితే అప్పుడు మారువేషాలు వేసుకొని తిరుగుతూ అవినీతిని కట్టడి చేసే ప్రయత్నం చేయటం. అంటే ఏంటంటే కవిత్వం రాయటం వేరు, ఆచరణలో కూడా పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి రమణ యశస్వి గారి కవిత ఆవలింతంత సాధారణమై లంచం నోరు తెరుస్తుంది. అది అంటే ఏంటంటే అది ఏమి ప్రమాదం లేదు అని అనిపించేటటువంటిది ఆవలింత. అది పెద్ద పట్టించుకోం. ఆ ఆవలింత అంత సాధారణలాగా అది ప్రారంభమై తర్వాత ఏంటంటే అదొక ఆచారమై తెష్ట వేసి కూర్చుంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఈ అవినీతిని మొట్టమొదటి నుంచి జాగ్రత్తగా కన్నేసి ఉంచితేనే ఈ వ్యవస్థలో అవినీతి అధికారం చెలాయించకుండా ఉంటుంది. అందుకోసం అలాంటి కార్యాలయాల్లో అధిపతులు కూడా వాళ్ళు నీతిగా ఉంటూ అది కట్టడి చేయాలని గొప్ప సందేశం ఇస్తున్నారు డాక్టర్ రమణ యశస్వి గారు. తర్వాత శ్రీ రాజుపేట రామబ్రహ్మం గారు మిర్యాలగూడ నుంచి పంపించారు. అవినీతి సంజీవి శీర్షిక. స్వార్థం నాటిన అవినీతి బీజం మొలకెత్తి ఊడల మర్రిలా విస్తరిస్తూనే ఉంది. ఆర్థిక అంతరాల ఆకాశ హర్మ్యాల నిర్మించి వినాయకుల హోదా పెంచుతూనే ఉంది. మనిషి అవసరాన్ని చేతిలో చిక్కించుకొని వృత్తి ధర్మం వీడి లంచం గర్జిస్తూనే ఉంది. ఓక్ చెట్టులాగా అత్యాశ ఆకాశాన్నంటి త్రాచులా లేచి మరీ పెత్తనం చేస్తూనే ఉంది. దోచుకు తింటూనే దాచుకున్నది చాలక కొండ చిలువై అందినంత మింగేస్తూ ఉంది. మూడో కన్ను తెరిచింది కానక పట్టుబడిన ఆనవాళ్లు తుడిచేసి తప్పించుకుంటుంది. నోట్ల కట్టల పరువుపై మత్తులో నిద్రిస్తున్న లంచాల పట్టె మంచం విరగక బ్రతికున్నది. భూతద్దం పెట్టి మరీ వేటాడుతూ వెళుతున్న ప్రజాప్రతినిధుల ప్రక్కన నిలబడే ఉంది. నిస్సహాయుడు ఆత్మహత్యకు పాల్పడిన సానుభూతి తెలిపి కొనసాగుతూనే ఉంది. అసలు దేవుడి తొలి దర్శనం కాకముందే పూజారి మంత్రమే తీర్థంగా దొరుకుతుంది. ఓటుకు నోటులా పనికో రేటు నిర్ణయించి మెడకు పడిన పాములా చుట్టుకుంటూనే ఉంది. ఉన్నదేది తన వెంట రాబోదని తెలిసినా అవినీతి సంజీవిని క్షేమంగా బ్రతికే ఉంది. ప్రభుత్వ కార్యాలయం ఎక్కడ ఏదైనా సరే అవినీతి విశ్వరూపమే దర్శనమవుతుంది. ముందున్న ఫైలును తెరిచి చూడకముందే బల్ల క్రింద ఎడమ చేయి కనిపిస్తూ ఉంటుంది. పేద కుటుంబమని మురికి బట్టలు చూపిన అవినీతి నల్లత్రాసు బొసకొడుతూనే ఉంది. వృత్తికున్న నిజాయితీని ప్రశ్నించినా సరే ఇచ్చిన దరఖాస్తు పత్రమే చేతికందుతుంది. ఉన్నత అధికారికి ఈ కథ వినిపించాలన్నా ఆలకించిన పెద్దరికం జోలపాడి పంపిస్తుంది. జేబు నిండే వేతనం చేతికందుతున్నా సరే లంచమడిగే నోటికెప్పుడు తాళం పడుతుంది. అవినీతి వ్యతిరేకతాగ్ని మండుతూ ఉన్న క్యాన్సర్ జబ్బులా ఇలా బ్రతికే ఉంటుంది. రాజుపేట రామబ్రహ్మం గారు అన్ని వాస్తవాలే చెప్తున్నారు. నాయకుడికి పక్కే అవినీతి నిలబడి ఉంటే జనం ఏం చేస్తారు? ఇంకా పైగా అంటున్నారు. కొన్ని కార్యాలయాలకు మనం వెళితే అక్కడ అవినీతిని వాళ్ళు అక్కడ చూస్తూ ఆ పై అధికారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందాం అని వెళితే ఎలా ఉంటుందనేది కూడా చాలా చక్కగా చెప్తున్నారు. వృత్తికున్న నిజాయితీని ప్రశ్నించినా సరే ఉన్నత అధికారికి ఈ కథ వినిపించాలన్న ఆలకించిన పెద్దరికం జోలపాడి పంపిస్తుంది అని చెప్పి చాలా వాస్తవంగా చెప్పారు. తర్వాత చంద్రకళ దీకొండ హైదరాబాద్ నుంచి గేయం పంపించారు. మేమే మేమే అనిసా అధికారులం, మేమేలే అవినీతిని అందలమెక్కిస్తాం, మేమేలే నీతికి పాతర వేసేస్తాం, మేమేలే స్వాగతం సుస్వాగతం, కోట్ల అప్పు ఎగవేతదారులకి చెబుతాం స్వాగతం, ఉన్నదమ్మి తాకట్టు పెట్టేవారికి మూసేస్తాం తలుపులు, సూటు బూటు కోటు వేసుకుంటే చాలు పడతాం బుట్టలో, పెట్టించుకుంటాం కుచ్చు టోపీ, మాయమాటలతో బురిడీ కొట్టిస్తే అప్పిస్తాం, కోట్లేమిటి కోటాను కోట్లు, ఒక్క నెల వడ్డీ కట్టలేకపోయినా విరిచేస్తాం సామాన్యుడి నడ్డి, నిర్బంధించేస్తాం గృహంలో, కూల్చేస్తాం వాడి ఇల్లు, ఏమీ అనం కోట్లు సంపాదించేవారు ట్యాక్సులు ఎగ్గొట్టిన,
చెమడాలొలిచేస్తాం, కష్టపడి చెమటోడ్చేవాడు ఒక్క పైసా తక్కువ కట్టినా. చూసి చూడనట్లుంటాం, విదేశీ బ్యాంకుల్లో జమ చేసిన కోటాను కోట్లను. భవిష్య నిధిలో వడ్డీ కోతను బహుమతిస్తాం నిజాయితీగా పన్ను కట్టే ఉద్యోగికి. హారతులిస్తాం స్కాముల రాజకీయ స్వాములకు. ఈడ్చి తంతాం సామాన్యుడిని తప్పులెంచి. వెనుక నుంచి పోనీ ఏనుగులెన్నైనా ఓర్చుకోం, ఒప్పుకోం ముందు నుంచి ఒక్క చీమ తప్పించుకున్నా. అది పై స్థాయిలో జరిగేటటువంటి అవినీతిని వ్యంగ్యంగా చక్కగా ఎత్తి పొడుస్తున్నారు చంద్రకళ గారు. ఎలా అంటున్నారంటే మే 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 అనిశా అధికారులం, అవినీతిని అందలం ఎక్కిస్తాం, నీతికి పాతర వేస్తాం. మే 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 ఇక్కడ మే 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 అంటూ మేసేవాళ్ళం అని స్ఫురించేలాగా ప్రత్యక్షంగా అనకుండా పరోక్షంగా ధ్వనించేలా చక్కని వ్యంగ్యం పండించారు. పై స్థాయిలో అవినీతిని చాలా గట్టిగా ప్రశ్నించారు. శ్రీ కూని అంకబాబు గారు నెల్లూరు నుంచి, శీర్షిక దిగులు పురుగు. పేదలను పీడితులను పిండి ఒంటికి పూసుకునే పాపపు పంకిలం అవినీతి. పిండేవాడికది అత్తరైంది, కానీ అది పేదవాడి నెత్తురైంది. అందుకే నేటి బలహీన సమాజానికి ఎటు చూసినా ఎక్కడ చూసినా ఆ అవినీతి గోటి గిచ్చుళ్లే. అవినీతికి వాతలు పెట్టాల్సినోడు ఆ అవినీతికే కాపలా కాస్తున్నాడు. స్వార్థపు రెక్కల చాటున దాగిన కాసును సోకులను కామించి లంచాల కంసునిలా నిజంగా నీతిని నేలకేసి కొడుతూ, లంచాల మలంతో కడుపులను పెద్దవి చేసుకుంటూ, అల్పజీవుల వేదనాగ్నిలో చలి కాచుకుంటూనే ఉన్నాడు. అవినీతి సోకిన వాడి విరుగుడికి వ్యాక్సిన్ ఒకటి తీసుకురావాలి. అది మహాప్రభంజనంలా అవినీతి శిఖండిపై విరుచుకుపడాలి. అల్పజీవుల హృదయాల్లోని దిగులు పురుగు చచ్చిపోవాలి. అది పేదవాళ్ళను పట్టి పిండి వాళ్ళు దోచుకునేటటువంటి అవినీతిని చాలా చక్కగా చెప్పారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. తర్వాత శ్రీమతి చల్లా సత్యవతి గారు కూడా అవినీతి పురుగులు అనే కవితలో ఇలా అంటున్నారు. సిగ్గులేని శరములేని అవినీతి పురుగులు దేశాన్ని దోచేస్తూ నంగనాచినంటున్నాయి, తస్మాత్ జాగ్రత్త. సందు దొరికితే చాలు అరగకుండానే ఆవురావురుమంటూ నకనకలాడే డొక్కలనైనా కాల్చుకు తింటున్నాయి, తస్మాత్ జాగ్రత్త. కలముతో గళముతో నొక్కి నొక్కి చంపినా చావకుండా బ్రతుకుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. నోటి మీద వేలు తీస్తే దండించి కొట్టే అధికారినంటూ మూగవాళ్లను చేసేసి మీసాలు దువ్వుతున్నాయి, తస్మాత్ జాగ్రత్త. మాటల్లో ముత్యాలు సత్యాలు, చేతుల్లో దోపిడీలు దౌర్జన్యాలు మాయాపకీర్లా ఆడిస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త. అందలాలు ఎక్కాలని తాయిలాలు చూపిస్తూ నడ్డి మీద కాలు పెట్టి వెన్నుపూసలు ఇరుస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త. సత్యవతి గారు సత్యం చెప్తున్నారు. కవులు కలంతో, కళాకారులు గళంతో నొక్కి నొక్కి ఈ అవినీతి పురుగులను చంపాలని వారు సందేశం ఇస్తున్నారు.
పగడాల వెంకటరెడ్డి గారు గోరంట్ల గుంటూరు నుంచి మినీ కవితలు పంపారు. ఒకటి, అరదండాలు. రోజు పొర్లు దండాలు పెట్టేవాడికి ఈరోజు అరదండాలు పడ్డాయి. పరకామణి చోరి, గోవిందా నీ లెక్క నువ్వే చూసుకో. పిచ్చి కుక్క. నీతి మంచి కుక్క, అవినీతి పిచ్చి కుక్క. వలవేసి పిచ్చి కుక్కను చంపాల్సిందే. మూడవది, దగాకోరులు. దగారాజ్యం, దగాకోరులకు భోజ్యం. సత్యానికి సంకెళ్ళు, నరకడానికి కొడవళ్ళై కదలాలి. తర్వాత, చీకటి రంగు. తెల్ల రంగు పులుముకొని నల్లదారుల్లో నడిచే నయవంచకుల అసలు రంగు తేల్చవలసిందే. ఐదవది, కల్తీ. అవినీతి పాలు అందరి పాలు, తాగితే బ్రతుకు కాలు. కల్తీని కడతేర్చగా కదలాలి మనిషన్నవాడు అంటున్నారు. పగడాల వెంకటరెడ్డి గారు మంచి మినీ కవితలను రూపొందించారు. పదప్రయోగ శక్తి, ఆయన వైవిధ్యం మనకు కనిపిస్తుంది. పాలు అనేది తీసుకున్నారు. అవినీతి పాలు అందరికీ పాలైపోయి అంటున్నారు. అది అక్కడ అది చక్కని చమత్కారం. ఇంకొకటి, కుక్క అంటూ కుక్కను ఎర్ర చెప్తున్నారు. నీతి మంచి కుక్క, అవినీతి పిచ్చి కుక్క అన్నారు. అంటే కుక్క మంచిదే, విశ్వాసం కలిగింది, అది నీతి మంచి కుక్క. మళ్ళీ ఆ కుక్కనే తీసుకొని ఏంటంటే అవినీతి పిచ్చి కుక్క అని మళ్ళీ చక్కగా చెప్పారు. బాగున్నాయి. తర్వాత శ్రీ సూర్యదేవర రవికుమార్ గారు గుంటూరు నుంచి సంకల్పం. అడపాదడపా కనిపించే అవినీతి విషపు పురుగు అంటురోగ క్రిమిగా అవతరించింది ఇప్పుడు. కరోనాను మరపిస్తూ కబళిస్తోంది సమాజాన్ని. అబద్ధాలు ఆలంబనగా అధికారాన్ని మెక్కుతూ అనుదినం బలపడుతూ త్రివిక్రమ క్రమాన్ని తలదన్నుతూ చిరంజీవిగా జీవిస్తూ నీతి బోధల మందులేవి నిలువరించలేకపోతున్నాయి. భీతి కొలిపే హెచ్చరికలు నేతిబీరలవుతున్నాయి. కట్టడికి తెచ్చిన చట్టాలు చట్టుబండలవుతున్నాయి. ఆ పురుగు పట్టిన మనిషి మనస్సులో వెలువెత్తుతున్న స్వార్థంతో విపరీత ప్రవృత్తులు, విత్తార్జనకై ఎత్తులు, అగాధ జలధి వంటి ఆశలు, ఆవిరవుతున్న మానవత, గగన కుసుమాలవుతున్న విశ్వాస కారుణ్యాలు, శుష్కవచనాలవుతున్న సహోదర భావాలు, నీతి జ్యోతిని పట్టుకున్న నీలో నాలో వెలిగే నైతికాగ్ని రగులు కొలిపి కొడిగట్టిన వత్తులను నలిపేస్తూ ఎగదోస్తూ ఆ జ్వాలలలో దానిని హతమార్చుదాం. నిర్ధూమ దీపాలను నిలబెడదాం. రేపటి జీవన లతలను కాపాడే పని పడదాం. రవికుమార్ గారు ప్రతి మనిషిలోనూ నైతికాగ్ని ఉంటుంది అని భావిస్తున్నారు. కాకపోతే మనుషులు ఏం చేస్తారంటే నైతికాగ్ని ఆర్పేసుకొని అవినీతిని పెంచుకుంటూ పోతారన్నమాట. అందుకని కవి గారు ఎలా ఆశిస్తున్నారంటే ప్రతి మనిషిలో అంతర్లీనంగా ఉన్న నైతికాగ్నిని పెంచుకుంటూ ఈ అవినీతి చీకట్లను అంతం చేయాలని సందేశం ఇస్తున్నారు. తర్వాత డాక్టర్ భరద్వాజ రావినూతల, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా నుంచి. శీర్షిక, ఎందెందు వెతకి చూసినా. అవినీతి పెరిగితే మనసులు మలినమైపోతాయి. నిజం చెప్పే నోళ్ళు మౌనంగా మారతాయి. చీకటి చేతులు వెలుగును కప్పేసినప్పుడు సమాజం శ్వాస కూడా భారంగా అనిపిస్తుంది. పేదల కష్టం మాట వినపడకపోతే అన్యాయం ఊరేగుతూ మధ్యన నిలుస్తుంది. లంచం తీసిన చేయి నిండినా ఖాళీగా మిగిలేది మనసే అని గుర్తుండాలి. ధర్మం దిగజారిన చోట ఆశలు కూలిపోతాయి. సత్యం నిలిచే చోట చీకటి పారిపోతుంది. లోభం గింజలా మొలిచిన క్షణంలో వేలాది హక్కులు నీడలో నశిస్తాయి. నమ్మకం కోల్పోతే రోడ్లే వణుకుతాయి. మానవత నిద్రలోకి జారిపోతుంది. ప్రతి చెడు అడుగుకు వ్యతిరేకంగా ప్రతి మంచితనం వెలుగులా నిలవాలి. మార్పు కోసం ఎదురు చూడకూడదు. మనలోనే మొదలు పెట్టాలి సత్యం. అవినీతి ఎదుట లేదు అనే మాట దేశానికి కొత్త దారిని చూపగలదు. పరులకు న్యాయం చేసిన ప్రతి హృదయం ఈ నేలకు నిజమైన శక్తి అవుతుంది. భరద్వాజ్ గారు హెచ్చరిస్తున్నారన్నమాట. చీకటి చేతులు వెలుగును కప్పేసినప్పుడు సమాజం శ్వాస కూడా ఆగిపోతుంది అంటున్నారు.
అంటే ఈ సమాజం చచ్చిపోతుంది ఈ అవినీతి ఇలాగే కొనసాగితేనే మంచి హెచ్చరికను అందజేస్తున్నారు కవి. తర్వాత మహమ్మద్ షరీఫ్ గారు సంగారెడ్డి జిల్లా శాంతినగర్ నుంచి పంపించారు. శీర్షిక విషవలయం. ఇవి కంద పద్యాలు, మీరన్నీ కందంలో రాసుకుంటూ వచ్చారు, విందాం. లంచం ఒక విషవలయము, కంచెయ తన చేను మేయ కలిగిన ఎట్టుల్, మంచము మనిషిని మృంగిన మంచితనము కానరాదు మానవులందున్. లంచము నడుగుట నేరము, లంచమ్మును ప్రోత్సహించలాలూచియగున్, మంచితనమ్ము నశించును, వంచితులై బ్రతుకవలసి వచ్చును సుమ్మి. జనులకు కదలిక రావలే, అనుమానము కల్గెనేని అడ్డుకొనవలెన్, వినదగు నీతులు చెప్పుచు మనమును మాత్సంగవలయు మంచితనమ్మునన్. పూరించుడి శంఖమ్మును వారించుడి లంచగొండి వారందరిని, నేరమ్మని ప్రతిచోటను ఘోరమ్మని ఆపకున్న కూర్చును కష్టాల్. పాటలలో పాడవలయు పాఠములను చెప్పవలయు బడిపిల్లలకున్, మాటలు చెప్పుచు లంచము కోటను కోల్చంగవలయు గురుతరమొప్పన్. లంచపు రూపములెన్నో అంచితముగా కానబడెడినందరిలోనన్, మంచితనము మాయమగును లంచము నిచ్చిన కొనిన రహి చెడిపోవున్. ఎక్కడ అధర్మముండినా అక్కడ అభివృద్ధి శూన్యమది ఎట్లన్నన్, ప్రక్కకు నిధులు మరల్చిన దక్కునే ఫలితము ప్రజలకు ధరలో నిపుడున్. ఆపున అభివృద్ధినంతయు చేపట్టిన పనులు కావు చివర వరకు, ఆ పాపపు లంచము జనులను ఆపదలో త్రోయుచుండు ఆగక ఎప్పుడున్ అంటున్నారు వీరు. షరీఫ్ గారు కంద పద్యాలు చాలా అందంగా రాశారు. అభివ్యక్తి కూడా చాలా వరకు బాగుంది. మంచము మనిషిని మృంగిన అన్నారు. నిజంగా మంచి అభివ్యక్తి. మంచం మనకి ఉపయోగపడాలి కానీ అది మనల్ని మింగకూడదు అని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిని వర్ణిస్తున్నారు. చాలా చక్కగా చదివి వినిపించారు నాగరాజ్యలక్ష్మి గారు. ఈ అవినీతి వ్యతిరేక కవితలు ఈ మనం SHO AP TV ఛానల్ వారికి వినిపించే క్రమంలో ఇది 2వ భాగాన్ని మనం ఇప్పుడు ప్రసారం చేసాం. ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి నాగరాజ్యలక్ష్మి గారికి ప్రేక్షకులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.